ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ధన్యవాదములు మరియు నమస్కారాలు. మనము ఈ వీడియోలో 2027 జనగణనకు సంబంధించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలు స్వయముగా ఆన్లైన్ పోర్టల్లో ఇంటి నుండి ఎలా నమోదు చేసుకోవాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక మనవి: ఈ వీడియో చూసిన తర్వాత మీరుగాని, మీకు సంబంధించిన కుటుంబ సభ్యులుగాని, బంధువులుగాని, స్నేహితులుగాని మరియు ఇంకా ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయకుంటే దయచేసి కంప్లీట్ చేయండి మరియు చేసుకోమని చెప్పండి. చివరగా, భారత జనాభా లెక్కల సేకరణ 2027లో మన కుటుంబాలను నమోదు చేసి భాగస్వామ్యం చేద్దాము. ధన్యవాదాలు. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఆన్లైన్ పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాలలో 2027 జనగణన ప్రక్రియలో భాగంగా అత్యంత కీలకమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు, తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జనాభా లెక్కల స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు చేసుకునే విధానం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఆన్లైన్ పోర్టల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. 1. ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం. 2. జనగణన వివరాలు పోర్టల్లో నమోదు చేయడం. ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు పోర్టల్ ద్వారా వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం. పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు మనకు కొన్ని లింక్స్ కనిపిస్తాయి. అవి వరుసగా: 1. సే పీరియడ్. ఇందులో జనగణన కార్యక్రమానికి సంబంధించిన తేదీ వివరాలు ఉంటాయి. 2. సే క్వశ్చన్స్. ఇందులో సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. 3. ట్యుటోరియల్ వీడియో. ఇందులో సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. 4. తరచూ అడిగే ప్రశ్నలకి సంబంధించిన వివరాలు ఉంటాయి. 5. సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన ఇతర లింక్స్ కూడా ఇవ్వబడినవి. అదేవిధంగా స్క్రీన్ మీద సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన సూచనలు స్క్రోల్ అవుతాయి. అవి వరుసగా: 1. One household should use only one mobile number and this portal is available from 6 am to 12 pm midnight. దీని అర్థం, ఒక మొబైల్ నెంబర్తో ఒక కుటుంబం వివరాలు మాత్రమే నమోదు చేయడానికి అవకాశముంటుంది మరియు జనగణన నమోదు పోర్టల్ ఉదయం 6 గంటల నుండి మిడ్నైట్ 12 గంటల వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ వివరాలు నమోదు చేయడానికి అందుబాటులో ఉంటుంది. 2. Please ensure to complete your self-enumeration before the midnight of the last date. దీని అర్థం, దయచేసి చివరి తేదీ అనగా మే 10 మిడ్నైట్ 12 గంటలలోపు మీ యొక్క స్వీయ లెక్కింపును పూర్తి చేసుకోవడానికి అవకాశముంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం. స్క్రీన్ పైన మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన లాగిన్ పేజీ కనిపిస్తుంది. తర్వాత మీకు సంబంధించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత వివరాలు కింద ఇవ్వబడిన డ్రాప్ డౌన్ బాక్స్ నుండి సెలెక్ట్ చేసుకుని సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ని మొదలు పెట్టాలి. తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యాప్చా వాల్యూని క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్కి సంబంధించిన సూచనలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. సూచనలు ఏమిటి అంటే: 1. Through this portal you may provide information for HLO pertaining to your household. 2. The self-enumeration will take around 15 to 20 minutes to complete the process. 3. After confirmation and submission,
You will be provided a self-enumeration ID through SMS and email if provided. Finally, when the census enumerator visits your house, please share this ID with enumerator to facilitate completion of the HLO for your household. తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో రాష్ట్రము పేరు డిఫాల్ట్గా వస్తుంది. మళ్ళీ రాష్ట్రము పేరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. మరియు ఈ స్క్రీన్లో 1 కుటుంబ యజమాని పేరు నమోదు చేయాలి. ఒక సూచన గుర్తుపెట్టుకోండి. యజమాని పేరు ఒక్కసారి నమోదు చేస్తే సవరణకు మరల అవకాశముంటుంది. 2 కుటుంబంలోని ఎవరిదైనా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఒక మొబైల్ నెంబర్తో ఒక కుటుంబం వివరాలు మాత్రమే నమోదు చేయడానికి అవకాశముంటుంది. 3 ఈ మెయిల్ ఐడి నమోదు చేయాలి. మరియు ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఈ స్క్రీన్లో 1 కుటుంబ యజమాని పేరు, 2 మొబైల్ నెంబర్, 3 ఈమెయిల్ ఐడి నమోదు చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్లో నమోదు చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ స్క్రీన్లో 1 తెలుగు భాషా ఆప్షన్ని డ్రాప్ డౌన్ బాక్స్ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, భాష ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత 2 మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. మరియు ఇక్కడితో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత జనగణన వివరాలు పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. జనగణన పోర్టల్లో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి మరియు వీటిని కంప్లీట్ చేయడానికి 6 స్టేజెస్ ఉంటాయి. అవి వరుసగా 1 స్థాన వివరాలు, 2 గణన గృహ వివరాలు, 3 కుటుంబ సమాచారం, 4 వసతులు, 5 ఆస్తులు, 6 ప్రివ్యూ అండ్ ధృవీకరించండి. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగంగా మీరు అన్ని స్టేజెస్ కంప్లీట్ చేయాలి. మొదటి స్టేజి స్థాన వివరాలు. ఇందులో 3 ప్రశ్నలు ఉంటాయి. అవి వరుసగా 1 రాష్ట్రం, 2 జిల్లా, 3 మీ నివాసం ఉన్న స్థానము. వీటిని పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. ఈ స్క్రీన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్లో భాగంగా మొదటి స్టేజి అనగా స్థాన వివరాలు కంప్లీట్ చేయడానికి ఈ క్రింది వివరాలు ఎంటర్ చేయాలి. 1 జిల్లా పేరు, 2 పిన్కోడ్ నంబర్, 3 గ్రామము లేదా పట్టణం లేదా ల్యాండ్ మార్క్ పేరు ఎంటర్ చేసి శోధన బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ వివరాలతో కూడిన గూగుల్ మ్యాప్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో గూగుల్ మ్యాప్ పైన మీరు ఉండే హౌస్ హోల్డ్ లొకేషన్ స్థానాన్ని ఐడెంటిఫై చేయాలి. అనగా అక్షాంశం, రేఖాంశం వివరాలు నిర్ధారించడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న స్థానాన్ని నిర్ధారించండి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో గూగుల్ మ్యాప్ పైన నిర్ధారించిన హౌస్ హోల్డ్ లొకేషన్ స్థానాన్ని రీసెట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న రీసెట్ చేయండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ స్క్రీన్లో లేదు అనుకుంటే సేవ్ మరియు తదుపరి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో గూగుల్ మ్యాప్ పైన నిర్ధారించిన హౌస్ హోల్డ్ లొకేషన్ స్థానాన్ని మరల ఎస్ అనే బటన్ పైన క్లిక్ చేసి నిర్ధారించాలి. ఈ నిర్ధారణతో మొదటి స్టేజి కంప్లీట్ అవుతుంది మరియు మీకు స్క్రీన్ పైన టిక్ మార్క్తో కూడిన స్థాన వివరాలు స్టేజి కనిపిస్తుంది. రెండవ స్టేజి గణన గృహ వివరాలు అనగా గణన గృహం, సెన్సస్ హౌస్ అనగా రోడ్డు నుండి లేక ఉమ్మడి ప్రాంగణం లేక ఉమ్మడి మెట్లకు ప్రత్యేక ముఖద్వారమును కలిగి ప్రత్యేకముగా వాడబడుతున్న లేక గుర్తింపబడుతున్న ఒక కట్టడము లేక
ఆ కట్టడములోని భాగము. ఇందులో 4 ప్రశ్నలు ఉంటాయి. అవి వరుసగా: 1. గణన గృహము యొక్క నేల ప్రధానముగా దేనితో కట్టబడినది? 2. గణన గృహము యొక్క గోడ ప్రధానముగా దేనితో కట్టబడినది? 3. గణన గృహము యొక్క పైకప్పు ప్రధానముగా దేనితో కట్టబడినది? 4. ఈ గణన గృహము పరిస్థితి. వీటిని పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. 1. ప్రశ్న: గణన గృహము యొక్క నేల ప్రధానముగా దేనితో కట్టబడినది? ఇవ్వబడిన ఆప్షన్స్: 1. మట్టి, 2. కలప, వెదురు, 3. కాల్చిన ఇటుక, 4. రాయి, 5. సిమెంటు, 6. మొజాయిక్ ఫ్లోర్ టైల్స్, 7. ఏదైనా ఇతరములు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. గణన గృహములోని నేలను నిర్మించడానికి ఎక్కువ భాగం వాడిన వస్తువును ఎంచుకోండి. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్. 2. ప్రశ్న: గణన గృహము యొక్క గోడ ప్రధానముగా దేనితో కట్టబడినది? ఇవ్వబడిన ఆప్షన్స్: 1. గడ్డి, తాటాకు, వెదురు, మున్నగునవి, 2. ప్లాస్టిక్, పాలిథీన్, 3. మట్టి, కాల్చని ఇటుక, 4. కలప, 5. ఏ మిశ్రమము లేకుండా రాతితో కట్టబడినది, 6. సిమెంటు, ఇసుక మిశ్రమముతో రాతితో కట్టబడినది, 7. మెటల్, సిమెంటు, 8. రేకులు, 9. కాల్చిన ఇటుక, 10. కాంక్రీటు, 11. ఏదైనా ఇతరములు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. గణన గృహములోని గోడను నిర్మించడానికి ఎక్కువ భాగం వాడిన వస్తువును ఎంచుకోండి. ఒకవేళ గోడ యొక్క వస్తువును గుర్తించలేనట్లయితే ఏదైనా ఇతరములు ఎంచుకోండి. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్. 3. ప్రశ్న: గణన గృహము యొక్క పైకప్పు ప్రధానముగా దేనితో కట్టబడినది? ఇవ్వబడిన ఆప్షన్స్: 1. గడ్డి, తాటాకు, వెదురు, కలప, మట్టి, మున్నగునవి, 2. ప్లాస్టిక్, పాలిథీన్, 3. చేతి తయారీ పెంకులు, 4. యంత్రపు తయారీ పెంకులు, 5. కాల్చిన ఇటుక, 6. రాయి, 7. పలక, 8. మెటల్, సిమెంటు, రేకులు, 9. కాంక్రీటు, 10. ఏదైనా ఇతరములు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఇంటి పైకప్పు యొక్క ప్రధాన భాగం ఏ వస్తువుతో తయారైందో దానిని ఎంపిక చేయండి. లోపలి పైకప్పును పరిగణనలోకి తీసుకొనవద్దు. బహుళ అంతస్తుల భవనంలో మీ స్వంత అంతస్తు లేదా ప్లాట్కు నేరుగా పైభాగంలో ఉన్న పైకప్పు వస్తువుని ఎంపిక చేయండి. పైకప్పు ఒకటి కంటే ఎక్కువ వస్తువులు వాడబడి ఉంటే ప్రధానముగా వాడబడిన వస్తువునుని ఎంపిక చేయండి. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్. 4. ప్రశ్న: ఈ గణన గృహము పరిస్థితి. మరియు ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఒక గృహము శిథిలావస్థకు గురైన లేదా ధ్వంసమైన లేదా పెద్ద మరమ్మతులు చేపట్టవలసి ఉండి పునర్నిర్మాణము లేక మరమ్మతు చేయుటకు వీలులేని ఎడల దానిని శిథిలావస్థలో ఉన్నదిగా పరిగణించవలెను. మరియు ఇవ్వబడిన ఆప్షన్స్: 1. బాగుంది, 2. నివసించదగినది, 3. శిథిలావస్థలో ఉంది. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రాసెస్. 2వ స్టేజిలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మరియు తదుపరి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 2వ స్టేజి కంప్లీట్ అవుతుంది. 2వ స్టేజి కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద గణన గృహ వివరాలు స్టేజి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంతటితో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో 2వ స్టేజి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది.
మూడవ స్టేజీ కుటుంబానికి సంబంధించిన సమాచారం. ఇందులో 8 ప్రశ్నలు ఉంటాయి. అవి వరుసగా: 1. ఈ కుటుంబములో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తము సంఖ్య. 2. కుటుంబ యజమాని పేరు. 3. ప్రాంతీయ భాషలో పేరు. 4. కుటుంబ యజమాని లింగభేదము. 5. ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు అయితే. 6. ఈ ఇంటి యాజమాన్య స్థితి. 7. నివాస గదుల సంఖ్య. 8. ఈ కుటుంబములో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య. వీటిని పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. 1. ప్రశ్న: ఈ కుటుంబములో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తము సంఖ్య. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. లెక్కించేటప్పుడు శిశువులు మరియు వృద్ధులతో సహా అన్ని వయసుల వారిని మామూలు నివాసితులుగా చేర్చాలి. అయితే సందర్శకులను మినహాయించాలి, ఎందుకంటే వారు వారి సంబంధిత నివాస స్థలాలలో లెక్కించబడతారు. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఇవ్వబడలేదు. మీరు మీ కుటుంబంలోని మొత్తం సభ్యుల సంఖ్యను సూచన ఆధారంగా ఇవ్వబడిన బాక్స్లో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 2. ప్రశ్న: కుటుంబ యజమాని పేరు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. లాగిన్ నుండి ముందుగా నింపబడింది. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఇవ్వబడలేదు. మరియు ఈ ఆప్షన్స్కి సమాధానం కుటుంబ యజమాని పేరు డిఫాల్ట్గా వస్తుంది మరియు ఈ సమాధానము సవరణ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్. 3. ప్రశ్న: కుటుంబ యజమాని పేరు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఎంచుకున్న భాషలో మాత్రమే గతంలో ఇచ్చిన పేరును రాయండి. మరియు ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఇవ్వబడలేదు. మరియు 3వ ప్రశ్నకు సమాధానము మీరు ఎంటర్ చేసిన కుటుంబ యజమాని పేరుని ఎంచుకున్న భాషలో టైపు చేయాలి, అనగా తెలుగు భాష అయితే తెలుగులో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 4. ప్రశ్న: కుటుంబ యజమాని లింగభేదము. ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1. పురుషుడు. 2. స్త్రీ. 3. ట్రాన్స్ జెండర్ వ్యక్తి. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 5. ప్రశ్న: ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు అయితే. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ కులం అనేది హిందువులు, సిక్కులు మరియు బౌద్ధుల నుండి మాత్రమే ఉండవలెను మరియు ఏదేని ఇతర మతం నుండి ఉండకూడదు. షెడ్యూల్డ్ తెగ అనేది ఏ మతం నుండి అయినా ఉండవచ్చును. ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1. షెడ్యూల్డ్ కులం. 2. షెడ్యూల్డ్ తెగ. 3. ఇతరులు. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 6. ప్రశ్న: ఈ ఇంటి యాజమాన్య స్థితి. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. యాజమాన్యం చేత అద్దెకు ఇవ్వబడిన ప్రభుత్వ క్వార్టర్ మొదలగు వాటిని అద్దె గృహాలుగా పరిగణించాలి, మరియు ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1. స్వంతము. 2. అద్దె ఇల్లు కాని వేరే ప్రదేశములో స్వంత ఇల్లు కలదు. 3. అద్దె ఇల్లు మరియు ఎక్కడా స్వంత ఇల్లు లేదు. 4. ఏదేని ఇతరమైనది. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 7. ప్రశ్న: నివాస గదుల సంఖ్య. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. వంటగది, స్నానపు గది, మరుగుదొడ్డి, స్టోర్ గది, ప్రవేశ మార్గము మరియు వరండాలను నివాసపు గదులుగా లెక్కించకూడదు. మరియు ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఇవ్వబడలేదు. మీరు మీ కుటుంబములో ఎన్ని గదులు ఉన్నాయో పైన ఇచ్చిన సూచన ఆధారంగా ఇవ్వబడిన బాక్స్లో నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 8. ప్రశ్న: ఈ కుటుంబములో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య.
ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. కుటుంబంలో కలిసి నివసిస్తున్న దంపతులలో ఎవరో ఒకరు తాత్కాలికంగా లేనప్పటికీ వారిని దంపతులుగానే పరిగణించాలి. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ ఇవ్వబడలేదు. మరియు మీరు మీ కుటుంబములో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్యను పైన ఇచ్చిన సూచన ఆధారంగా ఇవ్వబడిన బాక్స్లో నెంబర్ ఎంటర్ చేయాలి. దీనితో ఈ స్టేజిలో 8 ప్రశ్నలు అయిపోతాయి. తర్వాత సేవ్ మరియు తదుపరి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 3వ స్టేజి కంప్లీట్ అవుతుంది. 3వ స్టేజి కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద కుటుంబ సమాచారం స్టేజి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంతటితో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో 3వ స్టేజి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th స్టేజ్. 4వ స్టేజి కుటుంబమునకు లభించుచున్న వసతులు. ఇందులో 9 ప్రశ్నలు ఉంటాయి. అవి వరుసగా 1 త్రాగునీటి ప్రధాన వనరు, 2 త్రాగునీటి వనరు లభ్యత, 3 వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు, 4 మరుగుదొడ్డి వసతి అందుబాటు, 5 మరుగుదొడ్డి రకము, 6 మురుగునీటి పారుదల సౌకర్యము, 7 ఆవరణ లోపల స్నానం చేయుటకు ఉన్న వసతి, 8 వంటగది మరియు ఎల్పీజీ పీఎన్జీ కనెక్షన్ సౌకర్యము, 9 వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం. వీటిని పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. 1వ ప్రశ్న త్రాగునీటి ప్రధాన వనరు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ త్రాగునీరు 2 లేక అంతకు మించిన వనరుల ద్వారా లభ్యమైన ఎడల సంవత్సరమంతటిలో ఎక్కువ భాగము ఏ వనరు ద్వారా లభ్యమగునో ఆ వనరును నమోదు చేయవలెను. మరియు ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1 శుద్ధి చేయబడిన కుళాయి నీరు, 2 శుద్ధి చేయబడని కుళాయి నీరు, 3 బావి, 4 చేతిపంపు, 5 గొట్టపు బావి, బోరుబావి, 6 ఊట, 7 నది, కాలువ, 8 చెరువు, కొలను, సరస్సు, 9 ప్యాకేజ్డ్ బాటిల్ నీరు, 10 ఇతర వనరులు. మీరు పైన ఇవ్వబడిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్. 2వ ప్రశ్న త్రాగునీటి వనరు లభ్యత. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఆవరణ సమీపాన అందుబాటులో ఉన్న త్రాగునీటి వనరు ఆవరణ నుండి 100 మీటర్ల పరిధిలోపు పట్టణ ప్రాంతాల్లో లేదా 500 మీటర్ల పరిధిలోపు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే. మరియు ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1 ఆవరణ లోపల, 2 ఆవరణ సమీపాన, 3 ఆవరణకు దూరం. మీరు పైన ఇవ్వబడిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్. 3వ ప్రశ్న వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. గత 12 నెలల కాలములో ఎక్కువ భాగము వెలుతురు కోసం ఉపయోగించిన ప్రధాన వనరు. మరియు ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1 విద్యుచ్ఛక్తి, 2 కిరోసిన్, 3 సౌరశక్తి, 4 ఇతరత్రా నూనె, 5 ఏదైనా ఇతర వనరులు, 6 వెలుతురు లేదు. మీరు పైన ఇవ్వబడిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్. 4వ ప్రశ్న మరుగుదొడ్డి వసతి అందుబాటు. ఈ ప్రశ్నకు ఆప్షన్స్: 1 కలదు. ఆప్షన్ ఏ ఈ కుటుంబము వాడుకకు మాత్రమే, బి ఇతర కుటుంబములతో కలిసి వాడుకకు, సి పబ్లిక్ మరుగుదొడ్డి, 2 లేదు.
ఆప్షన్ ఏ బహిర్భూమి. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 5వ ప్రశ్న. మరుగుదొడ్డి రకము. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 ఫ్లష్, పోర్ ఫ్లష్ మరుగుదొడ్డి ఈ క్రింది వాటికి కలపబడ్డది. ఆప్షన్ ఏ భూగర్భ మురుగుపారుదల, బి సెప్టిక్ ట్యాంకు, సి ఇతరములు. 2 గొయ్యిల మరుగుదొడ్డి. ఆప్షన్ ఏ కప్పుతో గాలి సౌకర్యము గల గొయ్యి, బి కప్పు లేకుండా గొయ్యి మాత్రమే. 3 గొయ్యి మరుగుదొడ్డి. ఆప్షన్ ఏ కప్పుతో గాలి సౌకర్యము గల గొయ్యి, బి కప్పు లేకుండా గొయ్యి మాత్రమే. 4 సర్వీసు మరుగుదొడ్డి. ఆప్షన్ ఏ మనుషులచే మలము తొలగించబడినచో, బి జంతువులచే మలము తొలగింపబడినచో, సి మలముపై కప్పులేని కాలువకు విడిచిపెట్టబడినచో. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 6వ ప్రశ్న. మురుగునీటి పారుదల సౌకర్యము. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. వంటగది, స్నానం మరియు శుభ్రం చేయుట వలన వచ్చిన నీటిని మురుగునీరుగా అర్థము చేసుకొనవలెను, కాని మరుగుదొడ్డి నుంచి వచ్చిన నీరు ఇందులో కలుపబడదు. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 మూసివేసి ఉన్న మురుగుపారుదల, 2 పై కప్పు లేని మురుగుపారుదల, 3 మురుగుపారుదల వసతి లేదు. మీరు పైన ఇవ్వబడిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 7వ ప్రశ్న. ఆవరణలోపల స్నానం చేయుటకు ఉన్న వసతి. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ 1 కంటే ఎక్కువ కుటుంబములు ఆవరణలోపల ఉమ్మడిగా ఒకే స్నానాల గది, పైకప్పు లేని స్నానాల గదిని ఉపయోగించుకుంటున్నట్లు అయితే అన్ని కుటుంబములకు ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించవలెను. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 అవును. ఆప్షన్ ఏ స్నానాల గది, బి పైకప్పు లేని స్నానాల గది, 2 లేదు. మీరు పైన ఇవ్వబడిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 8వ ప్రశ్న. వంటగది మరియు ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ సౌకర్యము. ఈ ప్రశ్నకు సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న 2 అంశాలను కవర్ చేస్తుంది: వంటగది మరియు ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ సౌకర్యము. దయచేసి మీ సమాధానాన్ని అందుకు అనుగుణంగా నమోదు చేయండి. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 వంటగదిలో వంట. ఆప్షన్ ఏ ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ ఉంది, బి ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ లేదు. 2 ఇంటిలోపల వంట, కాని వంటగదిలో కాదు. ఆప్షన్ ఏ ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ ఉంది, బి ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ లేదు. 3 ఆరు బయట, ఇంటి బయట వంట. ఆప్షన్ ఏ ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ ఉంది, బి ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ లేదు. 4 వంట చేయడం లేదు. మీరు పైన ఇచ్చిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 9వ ప్రశ్న. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం. ఈ ప్రశ్నకు సూచన ఇవ్వడం జరిగింది. 1 కంటే ఎక్కువ ఇంధనాలను వంట కొరకు ఉపయోగించిన ఎడల వాటిలో ఎక్కువగా లేదా ప్రధానముగా ఉపయోగించిన ఇంధనమును నమోదు చేయాలి. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 వంట చెరకు, 2 గడ్డి, చొప్ప మున్నగునవి, 3 పిడకలు, 4 బొగ్గు, లిగ్నైట్, చార్కోల్, 5 కిరోసిన్, 6 ఎల్పీజీ, పీఎన్జీ, 7 విద్యుత్ శక్తి, 8 బయోగ్యాస్, 8 సౌరశక్తి,
10. ఏదైనా ఇతర ఇంధనము. మీరు పైన ఇచ్చిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. దీనితో ఈ స్టేజిలో 9 ప్రశ్నలు అయిపోతాయి. తర్వాత సేవ్ మరియు తదుపరి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 4వ స్టేజి కంప్లీట్ అవుతుంది. 4వ స్టేజి కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద వసతులు స్టేజి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంతటితో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో 4వ స్టేజి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 5th స్టేజ్. 5వ స్టేజి ఆస్తులు. కుటుంబము ఆస్తులు కలిగి ఉండి వారికి అందుబాటులో ఉంటే వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నప్పటికీ ఆస్తులు ఉన్నట్లుగానే పరిగణించాలి. ఇందులో 9 ప్రశ్నలు ఉంటాయి. అవి వరుసగా 1 రేడియో ట్రాన్సిస్టర్, 2 టెలివిజన్, 3 ఇంటర్నెట్ సదుపాయము, 4 ల్యాప్టాప్ కంప్యూటర్, 5 టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్, 6 సైకిల్ మరియు స్కూటర్ మోటార్ సైకిల్ మోపెడ్, 7 కారు జీపు వ్యాను, 8 కుటుంబములో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం, 9 మొబైల్ నంబరు. వీటిని పోర్టల్లో ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం. 1వ ప్రశ్న రేడియో ట్రాన్సిస్టర్. ఈ ప్రశ్నకు సూచన ఇవ్వడం జరిగింది. కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యులు ఏ ప్రధాన పరికరం ద్వారా రేడియో ఛానళ్లను వింటున్నారు? ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 ఎస్. ఆప్షన్ ఏ సాంప్రదాయ రేడియో సెట్, బి మొబైల్ స్మార్ట్ ఫోన్లో, సి ఏ ఇతర పరికరములోనైనా, 2 లేదు. మీరు పైన ఇచ్చిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 2వ ప్రశ్న టెలివిజన్. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 ఎస్. ఆప్షన్ ఏ దూరదర్శన్ వారి ఉచిత డిష్, బి ఇతర డిటిహెచ్ ఓ డిష్, సి కేబుల్ కనెక్షన్, డి ఇతరములు. 2 లేదు. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 3వ ప్రశ్న ఇంటర్నెట్ సదుపాయము. ఈ ప్రశ్నకు సూచన ఇవ్వడం జరిగింది. ఒకవేళ కుటుంబము 1 కంటే ఎక్కువ పరికరముల ద్వారా ఇంటర్నెట్ సదుపాయమును లేదా వేర్వేరు సభ్యులు వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తున్నట్లయితే అప్పుడు ప్రాధాన్యత క్రమమును బట్టి కోడ్ను నమోదు చేయవలెను. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 ఎస్. ఆప్షన్ ఏ ల్యాప్టాప్ కంప్యూటర్లో, బి మొబైల్ స్మార్ట్ ఫోన్లో, సి ఏదైనా ఇతర పరికరములో, 2 లేదు. మీరు పైన ఇచ్చిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 4వ ప్రశ్న ల్యాప్టాప్ కంప్యూటర్. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 ఉన్నది, 2 లేదు. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 5వ ప్రశ్న టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్. ఈ ప్రశ్నకు సూచన ఇవ్వడం జరిగింది. 2 అంటే ల్యాండ్లైన్ మరియు మొబైల్ స్మార్ట్ ఫోన్ లేదా ఇతర బేసిక్ మొబైల్ 2 అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రశ్నకు ఆప్షన్స్. 1 ఎస్. ఆప్షన్ ఏ ల్యాండ్లైన్ మాత్రమే, బి మొబైల్ మాత్రమే, ఆప్షన్ ఏ స్మార్ట్ ఫోన్, బి ఇతర బేసిక్ మొబైల్. 2 ఉన్నవి, 3 లేదు. మీరు పైన ఇచ్చిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. 6వ ప్రశ్న సైకిల్ మరియు స్కూటర్ మోటార్ సైకిల్ మోపెడ్. ఈ ప్రశ్నకు ఆప్షన్స్.
1 సైకిల్ 2 స్కూటర్ మోటార్ సైకిల్ మోపెడ్ 3 2 ఉన్నవి 4 పైవేవీ లేవు. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్ 7 ప్రశ్న కారు, జీపు, వ్యాను. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ 1 ఉన్నది 2 లేదు. మీరు పైన ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్ 8 ప్రశ్న కుటుంబములో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం. ఈ ప్రశ్నకు సూచన ఇవ్వడం జరిగింది. 1 కంటే ఎక్కువ ఆహారధాన్యాలు వినియోగించినట్లయితే ప్రధానంగా వినియోగించే ఆహారధాన్యాలు లేదా ఆహారధాన్యాల ఉత్పత్తులను నమోదు చేయాలి. ఈ ప్రశ్నకు ఆప్షన్స్ 1 బియ్యం 2 గోధుమలు 3 జొన్నలు 4 సజ్జలు 5 మొక్కజొన్నలు 6 ఇతరములు. మీరు పైన ఇచ్చిన సూచన ఆధారంగా సమాధానము సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వెశ్చన్ 9 ప్రశ్న మొబైల్ నంబరు. ఈ ప్రశ్నకు సమాధానముగా రిజిస్ట్రేషన్ నెంబర్ డిఫాల్ట్గా వస్తుంది మరియు ఈ మొబైల్ నెంబర్ను సవరణ చేయలేము. దీనితో ఈ స్టేజిలో 9 ప్రశ్నలు అయిపోతాయి. తర్వాత సేవ్ మరియు తదుపరి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తదుపరి నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 5వ స్టేజి కంప్లీట్ అవుతుంది. 5వ స్టేజి కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద ఆస్తులు స్టేజి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంతటితో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో 5వ స్టేజి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 6th స్టేజ్. ఈ స్టేజిలో మొదటగా మీరు ఎంటర్ చేసిన 5 స్టేజీల వివరాలు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. ఈ స్టేజి ప్రివ్యూను ధృవీకరించండి లో 3 ఆప్షన్స్ ఉంటాయి. అవి వరుసగా 1 సవరణకు తిరిగి వెళ్ళండి, 2 డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి, 3 నిర్ధారించి సమర్పించండి. ఇప్పుడు వివరాలు తెలుసుకుందాము. 1 సవరణకు తిరిగి వెళ్ళండి అనగా మీరు కంప్లీట్ చేసిన స్టేజిలను తిరిగి చూడవచ్చు మరియు సవరణలు చేయవచ్చును. 2 డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి అనగా మీరు కంప్లీట్ చేసిన స్టేజిలను తదుపరి సవరణ కొరకు సేవ్ చేసుకోవచ్చు మరియు వివరాలను సబ్మిట్ చేయవచ్చును. 3 నిర్ధారించి సమర్పించండి అనగా వివరాలు సబ్మిట్ చేయబడి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మరియు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఎస్ఎంఎస్గా వస్తుంది. సూచనలు 1 పోర్టల్లో ఒక కుటుంబ నమోదుకు ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఉండాలి. 2 పోర్టల్లో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ సవరణకు వీలు పడదు. 3 పోర్టల్లో రిజిస్ట్రేషన్ సమయంలో ఎంచుకోబడిన భాషను మరల సవరణకు వీలు పడదు. 4 పోర్టల్లో పైవి తప్ప అన్ని వివరాలు సవరణ చేసుకోవచ్చు. దయచేసి ఈ వీడియో పైన కామెంట్ చేయండి. ధన్యవాదములు.